ఆయన నా పైన ఇన్ని కేసులు ఉన్నది అని సంతకం పెట్టిన ప్రతిదీ ఆయన 14 కేసులు నేను ముద్దాయి అని అఫిడవిట్లో ఆయన దస్తూరితో పెట్టాడు. ఇది కాదంటాడా? ఈ స్మగ్లింగ్ కేసు ఒకటే కాదు, పీడీ యాక్ట్లో లిక్కర్ కేసులో సుమారు 3 నెలలు రాజమండ్రి జైల్లో ఉన్నాడు, చెప్పకూడదు తిన్నాడు. దాన్ని కాదంటాడా? అదేవిధంగా ఈరోజు ఈ ఎలక్షన్లో మత కల్లోలాలు, మొన్న ఈద్గాలో పోయి మత కల్లాలు సృష్టించి అది కూడా ఒక కేసు వచ్చింది. అది చూస్తే 82 ఆఫ్ 2024 ఇచ్చిన ఆ ఆడవారి ఫోటోల్ని కూడా ట్రోలింగ్లో పెట్టారు. దానికనే మీటింగ్ పెట్టాను నేను. ఒక రాజకీయ నాయకుడిని అనేక రకాల మహిళలు వచ్చి కలుస్తూ ఉంటారు. నిజంగా కూడా మాకు ఎవరు ఏమి అని ఎంక్వైరీలు చేసుకొని వారితో మాట్లాడే సమయం ఉండదు. ఎవరో వస్తారు, సెల్ఫీ అడుగుతారు, లేదా ఎవరో అభిమానంతో కూడా ఫోటో తీసుకొని క్షాలు కప్పిపోతుంటారు. వారి ఫోటోల్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్ చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదు. మరీ ముఖ్యంగా చిత్తూరు మహిళలకి నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సమాజంలో రాజకీయానికి రావాల్సి వచ్చింది. అయితే ఇటువంటి వారిని ఎలిమినేట్ చేయాలంటే నాలాంటి ఒక మంచి వ్యక్తి కూడా రాజకీయాలకి రావాలి అంటే వచ్చా. వారికి ఉన్న అభిమానంతో నా దగ్గరికి వచ్చి లేదా ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు హారతి పడుతూనో లేదో సంతోషంగా మా తమ్ముడనో లేదా మా అన్ననో వాళ్ళొక అభిమానంతో తీసుకునే ఫోటోల్ని కూడా అనేక రకాలుగా ట్రోల్ చేస్తారు. బెంగళూరు పోయినాడు కాబట్టి మహానగరాల్లో ఈ డ్రగ్స్ ఉంటాయో లేదో వాళ్ళకి అలవాటే. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు టన్నులుగా వైజాగ్కి తెప్పించాడు. అది క్యాపిటల్ చేసేద్దాము, అక్కడ అమ్ముకుంటే మంచి డబ్బు వస్తాయి అని అన్ని పోర్ట్లకి మార్గద్రవ్యాలు తెప్పించే అలవాటు ఆ జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈయనకు అలవాటు కాబట్టి సడన్గా ఈ జగన్ అనుకొని నా పైన ఏవో వీడియోలు చేస్తున్నాడు. సినీ నటులతో పరిచయము. నేను చెప్తున్నా, సినిమా తీసిన వ్యక్తిగా సినీ నటులు పరిచయాలు ఉండొచ్చు. అంత మాత్రాన డ్రగ్స్ లేదు మార్గద్రవ్యాలు సప్లై చేశాడు. ఇప్పుడు మేము ఈరోజు అంటున్నాం విజయానంద్ రెడ్డి రెడ్ స్మగ్లర్. అది నేను చెప్పింది కాదు. అతనికి నాకేమి పాత గొడవలు లేదు, లేదా నేనేం రెడ్ శాండల్ స్మగ్లర్ కాదు. ఆయన పైన కేసులు పెట్టించక మా ప్రభుత్వం వచ్చింది. గత 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ 2024 దాకా ఏ స్టేషన్లో అయినా ఏ కేసు ఉన్నా ఇమ్మిని అప్పీల్ చేసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం నిల్లనిచ్చింది. గురజాల జగన్మోహన్ నా ఇంటి అడ్రస్తో నేను అడిగితే ప్రతి ఎస్పీ 13 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఎక్కడ ఎటువంటి కేసు లేదని ఇచ్చారు. ఈ పెద్ద మనిషి తన సోషల్ మీడియాతో ఏవో నా వీడియోలు ఫోటోలు ఫేస్బుక్లో మాకు 2004 నుండి 2024 దాకా నేను ఏ రకమైన ఆదాయాన్ని సంపాదించానో ప్రతి సంవత్సరం నా ఇన్కమ్ ట్యాక్స్లో నమోదాలతో సహా ఇంక్లూడ్ చేసి సబ్మిషన్ చేసి ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ. కాబట్టి ఒక మనిషిని విమర్శించే ముందు సరైన ఆధారాలు లేకుండా తన చుట్టూ తిరిగే చెంచాగిరి చేసే ఒకరు ఇద్దరు వారిని కూడా ఐడెంటిఫై చేశా. నిన్న బంగారుపాళ్యంలో కర్ణాటక నెంబర్తో ఉన్న ఏదో వెహికల్ దాంట్లో మద్యం దొరికింది. ఎమ్మటే కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్కి సంబంధించిన మద్యం సీజ్, మద్యం లారీ పట్టుబడి ఆ కర్ణాటక నుండి మద్యం తెప్పిస్తున్న గురజాల. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, మీ లెక్క కల్తీ మందు, మీ లెక్క మందు తెచ్చి ప్రజలని భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళ దగ్గర ఓటు వేయించుకోవాలనే కుటిల రాజకీయాలు చేయడానికైతే నేను అక్కడి నుండో ఇక్కడి నుండో రాలే. నేను పదే చెప్తున్నా, ఎవరైతే ఈ విఎన్ఆర్తో పాటు ఎవరో చక్రి అంట అతనే ఫస్ట్ పోస్ట్ చేశాడు. తర్వాత మార్గద్రవ్యాలు డ్రగ్స్ బిజినెస్ లేదు మహిళలని రవాణా చేశానని మీడియాలో చెప్పిస్తున్నాడు. నేను ఆ కుక్కలకి ఒకే మాట చెప్తున్నా, నాలాంటి వాడిని మీరు ఎన్ని మురిగినా మహిళా జాతి మిమ్మల్ని క్షమించదు.
మహిళని రవాణా చేశాను అని చెప్తున్నావు అంటే మహిళల పట్ల నీకు ఇదేనా గౌరవం అని అడుగుతున్నా. అంటే మహిళలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారు. లేదు నీకు సంబంధించిన నాయకులు ఎవరికైనా పంపించే అలవాటేమో, దాన్ని నాకు కూడా పంపించినారనే భ్రమలో ఉన్నట్లున్నారు. ఎందుకంటే మీ అధినాయకుడి పేరు కూడా జగన్మోహన్ కాబట్టి యా జగన్కి పంపించారో తెలియక మీరు నా పేరు వాడుకుంటున్నారు. దయచేసి నేను మీడియా ముఖాంతరం ఆ విజయానంద్ రెడ్డి అనే అభ్యర్థికి ఆ కూడా తిరిగే కుక్కలకి చెప్తున్నా, మీరు ఏమన్నా పంపించుంటే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించుంటారో క్లారిఫై చేసుకోండి. నా పేరు గురజాల జగన్మోహన్ కాబట్టి నాకు అటువంటి వ్యాపారాలు లేదు, నాకు అటువంటి సమయము లేదు. ఏ దేవస్థానానికైనా వచ్చేకి సిద్ధంగా ఉన్నా. నువ్వు చేయలేదు, చిత్తూరులో నేను లాటరీలు అమ్మించా డబ్బు తీసుకోలే, గుట్కా మట్కాలు అమ్మించి డబ్బు తీసుకోలే, ప్యాకాట్ ఆడిచ్చి డబ్బు తీసుకోలే, ఎర్రచందనం అమ్మలే, కల్తీ మందు అమ్మలే, జల్లి అమ్మలే, మన్ను అమ్మలే, గ్రైనైట్ వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయలేదని నీ ఇష్ట ఆరాధ దైవం ఎవరైతే నువ్వు చెప్పు, నేను వస్తా, నువ్వు పోతాం, ప్రజల సమక్షంలో ప్రమాణం చేద్దాం. ఆ భగవంతుడి పైన ప్రతి ఒక్కరికి నమ్మకం, నాకు కూడా ఎక్కువ నమ్మకం. నేను ప్రజల కోసం ప్రజల సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకొకసారి మహిళలను కించపరిచే విధంగా వీడియోల్లో పెట్టి అవన్నీ చేయడం పద్ధతి కాదని నేను నా అభ్యర్థి ఎవరైతే నాకు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ విజయానంద్ రెడ్డి ఉన్నాడో సూటిగా అతనికే చెప్తున్నా. దొంగ తిరుగుడుగా కాదు, దొంగతనంగా చుట్టూ ఉన్న వాళ్ళతో దొంగ పోస్టులు పెట్టించి ట్రోలింగ్లు చేయడం కాదు. నీకు నిజాయితీ, నీకు నిజంగా కూడా నీకు ఆ ఇది ఉంటే నువ్వే చెప్పు డేటు, ఏ దేవస్థానం, ఎక్కడికి పోతాం. నాకైతే కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి పైన నాకు నమ్మకం ఉంది. నేను అక్కడ ప్రమాణం చేద్దాం. ప్రజల సాక్షిగా ఎవరు ఎటువంటి పని చేసి సంపాదించారనేది ప్రజలకు అందరికీ తెలియాలి. ఏవో మీడియా ఉంది కదా అని చెప్పి వాటిలో ట్రోలింగ్లు చేసి చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు లేదా తికమక పట్టించాలనే ఉద్దేశాలు మంచివి కాదని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.